అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో ఏ ఎంపీ సీటు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఒక కీలకమైన అంచనా ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, సో మన రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లలో కూడా ఏ సీటు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే ఒక అంచనాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కొంచెం మొన్న మనం ఎమ్మెల్యే సీట్లు చెప్పుకున్నాం, అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది చెప్పుకున్నాం. సో ఎంపీ సీట్ల విషయంలో కొంత క్లారిటీ మిస్ అయింది. ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయని మీరు చెప్పలేదు అన్నారు. అందుకని ఎంపీ సీట్లు ఏముంది, ఆల్రెడీ అందరూ అంచనా వేసుకోవచ్చు, చేతి లెక్కలు. చాలా సింపుల్గా అరకు ఎంపీ సీటు వైసీపీకే ఛాన్స్ ఉంది. ఎంతో కొంత కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ వైసీపీకే అవకాశం ఉంది అరకు ఎంపీ సీటు. కాకపోతే అక్కడ బీజేపీకి ఇచ్చారు కాబట్టి బీజేపీ కొంచెం సెంటిమెంటల్గా, గ్రౌండ్ వర్క్ పరంగా, పోల్ మేనేజ్మెంట్ పరంగా కాస్త స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి హోరాహోరీ పోర్ అయితే ఉంది. కాస్త ఒక 30-40 వేలతో అయినా సరే వైసీపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుద్దో. ఇక శ్రీకాకుళం ఎంపీ సీటు పక్కా తెలుగుదేశం పార్టీ, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా. అలాగే విజయనగరం ఎంపీ సీటు హోరాహోరీగా ఉంది, టైట్ ఫైట్ ఉంది. ఏ పార్టీకి కూడా అంత ఈజీగా లేదు. అయితే టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు గారి మీద కొంత పాజిటివ్ ఉంది, కొత్త క్యాండిడేటు. అలాగే రాజకీయంగా పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, ప్లస్ కార్యకర్తల బలం, అందరి ఆమోదం ఉంది, ప్లస్ మంచి పేరు ఉంది, స్థానికంగా అందుబాటులో ఉంటారనే పేరు, అవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి హోరాహోరీ పోరున్నప్పటికీ కాస్త తక్కువ ఎడ్జ్లో అయినా సరే టీడీపీ ఇక్కడ బయటపడే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖపట్నం పక్కా టీడీపీ పొత్తు ఉంది కాబట్టి టీడీపీ కూటమి. అనకాపల్లి పక్కా టీడీపీ కూటమి, సీఎం రమేష్ గారికి ఛాన్స్ ఉంది. కాకినాడ మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అమలాపురం టైట్ ఫైట్ ఉంది, కానీ కూటమికి వైపే ఎడ్జ్ ఉంది. కొంచెం ఫైట్ అయితే హోరాహోరీగా ఉంది, కానీ కూటమికి ఎడ్జ్ ఉంది. రాజమండ్రి పురంధేశ్వర్ గారికే ఛాన్స్ ఉంది. నరసాపురం ఖచ్చితంగా కూటమి. ఏలూరు కూటమి అభ్యర్థికే ఛాన్స్ ఉంది. మచిలీపట్నం కూటమి అభ్యర్థి. విజయవాడ కూటమి అభ్యర్థి. గుంటూరు కూటమి అభ్యర్థి. నరసరావుపేట హోరాహోరీగా ఉంటుంది, కానీ కూటమి అభ్యర్థికే ఛాన్స్ ఉంది. అలాగే ఒంగోలు హోరాహోరీగా ఉంటుంది, వైసీపీకి ఛాన్స్ ఉంది. ఇది ఫైట్ అయితే హోరాహోరీగా ఉంటుంది, కానీ ఛాన్స్ వైసీపీకి ఉంది. బాపట్ల ఖచ్చితంగా కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. నెల్లూరు హోరాహోరీగా ఉంది, కానీ టీడీపీకి ఎడ్జ్ ఉంది, టీడీపీకి ఛాన్స్ ఉంది. కడప వైసీపీ సీటు. రాజంపేట వైసీపీ సీటు. హిందూపూర్ హోరాహోరీగా ఉంది, ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము అప్పుడే. అనంతపురం ఇది కూడా హోరాహోరీగా ఉంది, మేబీ టీడీపీ కూటమికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే చిత్తూరు హోరాహోరీగా ఉంది, మేబీ వైసీపీకి ఛాన్స్ ఉండొచ్చు. తిరుపతి హోరాహోరీగా ఉంది, వైసీపీకి ఛాన్స్ ఉంది. నంద్యాల, కర్నూలు కూడా వైసీపీ సీట్లే. సో ఇలా మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను ఖచ్చితంగా వైసీపీ గెలుచుకునే సీట్లు 5, ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అనుకున్న సీట్లు 5 ఉన్నాయి. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనుకునే సీట్లు 16 ఉన్నాయి. కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న సీట్లు 16 ఉన్నాయి. ఒక 4 హోరాహోరీ ఉన్నాయన్నమాట, టైట్ ఫైట్ ఉన్నాయి. లైట్ వాళ్ళకి ఎడ్జి వీళ్ళకి ఎడ్జి నేను చెప్పాను కదా. సో ఓవరాల్గా మన రాష్ట్రంలో ఉన్న ఎంపీ నియోజకవర్గాలు, లోక్సభ స్థానాల పరిస్థితి అయితే ఇది. దీనిలో మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. హయ్యెస్ట్ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అందులో విశాఖపట్నం టీడీపీకి మోర్ దాన్ 1 lakh 1.5 lakh మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది, విశాఖపట్నం ఎంపీ సీటు. అలాగే నరసాపురం మంచి మెజారిటీ ఛాన్స్ ఉంది. విజయవాడ, గుంటూరు ఇవి కూడా మంచి మెజారిటీ ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా చూసుకుంటే అనకాపల్లి కూడా మంచి మెజారిటీ ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం మంచి మెజారిటీ ఛాన్స్ ఉంది. కాకినాడ కూడా మంచి మెజారిటీ ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి అభ్యర్థులు ఒక 6 నియోజకవర్గాల్లో మోర్ దాన్ 1 lakh అంటే 1,00,000కు పైగా మెజారిటీతో గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఎంపీ సీట్ల పరిధిలో. థ్యాంక్ యూ.